మత్స్యాసన్. సుష్మో లిటిల్ అప్ చెస్ట్ ఇంకా పైకి పుష్ చేయమ్మా. మ్యాక్స్ ఎంత పైకి అయితే అంత పైకి. లిటిల్ మో. Exhale, relax. Stay there, stay there. Take some deep inhale and exhale. Take some deep inhale and exhale. One more time, మరొక్కసారి. Inhale up. Exhale, relax. Take some deep inhale and exhale. Take some deep inhale and exhale. Now slowly turn to your sides and sit down. నెమ్మదిగా సైడ్కి టర్న్ అవుతూ లేచి కూర్చోండి. మీకు ఎలా కంఫర్ట్గా అనిపిస్తే అలా కూర్చోండి. బట్ ట్రై టు కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. సిట్ ఇన్ ఎనీ మెడిటేటివ్ పోస్చర్. మీకు ఎలా వీలుగా ఉంటే అలా కూర్చోండి. సిట్ ఇన్ ఎనీ మెడిటేటివ్ పోస్చర్. ఓకే, ఇవాళ భస్త్రికా ప్రాణాయామం అనేది చెప్తానమ్మా. ఇట్స్ లైక్ ఫోర్స్ఫుల్ ఇన్హేల్, ఫోర్స్ఫుల్ ఎక్సెల్. ఫోర్స్ గా ఇన్హేల్ చేస్తారు, ఫోర్స్ గా ఎక్సెల్ చేస్తారు. కపాలభాతిలో ఓన్లీ ఎక్సలేషనే జరుగుతుంది. ఇందులోని ఫోర్స్ఫుల్ ఇన్హేల్ అండ్ ఫోర్స్ఫుల్ ఎక్సెల్. ఏం చేస్తారంటే టేక్ డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎక్సెల్. ఏదైనా కంఫర్ట్ పొజిషన్ లో కూర్చొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫోర్స్ఫుల్ ఇన్హేల్ అండ్ ఫోర్స్ఫుల్ ఎక్సెల్ అమ్మా. ఒకవేళ కష్టంగా అనిపించినప్పుడు కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. ఫోర్స్ఫుల్ ఇన్హేల్ అండ్ ఫోర్స్ఫుల్ ఎక్సెల్. టేక్ డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సెల్. మీకు కష్టంగా అనిపిస్తే కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయండి. హై బీపీ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకండి. వాళ్ళు వేరే ప్రాణాయామ, ఆల్టర్నేట్ నాస్ట్రల్స్ ప్రాణాయామ చేసుకోండి. అదర్స్ భస్త్రికా ప్రాణాయామ ఒక 5 నిమిషాలు ట్రై చేయండి. స్టార్ట్ ప్రాక్టీసింగ్ అమ్మా. ఫోర్స్ఫుల్ ఇన్హేల్, ఫోర్స్ఫుల్ ఎక్సెల్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సెల్. డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎక్సెల్. ఇది మీ లంగ్స్ కెపాసిటీ పెంచడానికి హెల్ప్ అవుతుంది. ఫోర్స్ఫుల్ ఇన్హేల్, ఫోర్స్ఫుల్ ఎక్సెల్. బాడీలోకి హీట్ జనరేట్ చేస్తుందమ్మా. మీ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ చలికాలం బాగా హెల్ప్ అవుతుంది. ఫోర్స్ఫుల్ ఇన్హేల్ అండ్ ఫోర్స్ఫుల్ ఎక్సెల్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒకవేళ బోత్ నాస్ట్రల్స్ తో కష్టంగా అనిపిస్తే ఒక నాస్ట్రల్ క్లోజ్ చేసి సింగిల్ నాస్ట్రల్ తో ట్రై చేసుకోండి. సింగిల్ నాస్ట్రల్ తోటి ఫోర్స్ఫుల్ ఇన్హేల్, ఫోర్స్ఫుల్ ఎక్సెల్. దాంతో ఒక 10 టైమ్స్ చేయండి. అయిపోయాక అది క్లోజ్ చేసి నెక్స్ట్ వేరే నాస్ట్రల్ తో ఇంకో 10 టైమ్స్ అలాగా ప్రాక్టీస్ చేయండి. బోత్ నాస్ట్రల్స్ తో కష్టంగా అనిపిస్తే మా షోల్డర్స్ అంతా ఊపొద్దు. ఓన్లీ డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సెల్, డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సెల్. బోత్ నాస్ట్రల్స్ తో కష్టంగా ఉంటే సింగిల్ నాస్ట్రల్ తో ట్రై చేసుకోండి.
Forceful inhale and forceful exhale. Focus more on inhalation amma. కపాలభాతిలో ఎక్కువ ఎక్సలేషన్ జరుగుతుంది, ఇందులోని యాక్టివ్ ఇన్హలేషన్ జరగాలి. ఫోర్స్ఫుల్ ఇన్హేల్ అండ్ ఫోర్స్ఫుల్ ఎక్సెల్. కష్టంగా అనిపించినప్పుడు కొంచెం సేపు రిలాక్స్ అయి మళ్ళీ స్టార్ట్ చేయండి. మీ మైండ్ ని కామ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కంటిన్యూస్ గా ఒక 5 minutes చేసిన తర్వాత డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి అమ్మ. అట్లీస్ట్ ఒక 5 minutes చేసిన తర్వాత కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. మీకు దాని తర్వాత డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఒక్క 5 minutes ట్రై చేయండి. ఫోర్స్ఫుల్ ఇన్హేల్, ఫోర్స్ఫుల్ ఎక్సెల్. షోల్డర్స్ లిఫ్ట్ చేయకూడదు సార్ ప్రకాష్ రావు గారు. జస్ట్ డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎక్సెల్, డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎక్సెల్. Last 2 minutes, last 2 minutes. Last 1 minute. Everyone do little faster. కొంచెం స్పీడ్ పెంచండి అమ్మా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు అయితే చేతులు పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఇన్హేల్, చేతులు కిందకి దించినప్పుడు ఎక్సెల్ చేస్తారు. షోల్డర్స్ మూమెంట్ ఉంటుంది వాళ్ళది. సో చిన్న చిన్న వేరియేషన్స్ పట్టించుకోవద్దు. కీప్ ప్రాక్టీసింగ్. ఫోర్స్ఫుల్ ఇన్హేల్ అండ్ ఫోర్స్ఫుల్ ఎక్సెల్. చేయాలి. డోంట్ గివ్ అప్. లాస్ట్ హాఫ్ మినిట్. Relax. Don't open your arms. కదలకుండా ఒక 5 minutes అలా కూర్చోండమ్మా. ఎన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నా ఐస్ ఓపెన్ చేయొద్దు. మీ పని మీరు చేయండి. జస్ట్ కీప్ కౌంట్ యువర్ బ్రెత్. మీకు థాట్స్ వేరే వైపు వెళ్తున్నాయి అనిపించినప్పుడు మళ్ళీ బ్రెత్ మీదకి అవేర్నెస్ తీసుకురండి. మీ అంతలో మీకు థాట్స్ వేరే వైపు వెళ్ళిపోతున్నాయి అని తెలుస్తున్నప్పుడు మళ్ళీ బ్రెత్ మీదకి అవేర్నెస్ తీసుకురండి. అలాగే ఒక 5 నిమిషాలు కదలకుండా కూర్చోండి. జస్ట్ కీప్ కౌంట్ యువర్ బ్రెత్. మనసులోనే మీ బ్రెత్ ని కౌంట్ చేసుకోండి. ఎన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నా ఐస్ ఓపెన్ చేయొద్దు, కదలవద్దు. మీ శ్వాసను గమనిస్తూ మనసులోనే బ్రెత్ ని కౌంట్ చేసుకోండి.
Slowly come to Pranamasa. Chant 1 time Omkar and 3 times Shanti Mantra. Shanti, Shanti, Shanti. Harihi Om Tat Sat. Om Namah. Keep your hands behind your back. Go down. Slowly come up. Rub your palms. Place it on your arms. Now slowly open your arms and look at your arms. Thank you, sir. See you tomorrow, Andy. రేపు ఐ థింక్ హెచ్ఓడి గారు క్లాస్ తీసుకోవచ్చు మీకు. టుమారో ఐ థింక్ హెచ్ఓడి సార్ విల్ టేక్ ద క్లాస్. అండ్ ఈ వీక్ లో కానీ నెక్స్ట్ వీక్ లో కానీ విల్ స్టార్ట్ సమ్ క్రియాస్ సెక్షన్ అమ్మ. కాకపోతే దానికి మీకు యూ షుడ్ హ్యావ్ సమ్ నేతి పాట్ అండ్ సూత్ర నేతి అని ఒకటి అమ్ముతారు. అది కోసం మేఘాలయ ఆపోజిట్ మేఘాలయ సమ్ స్టోరీస్ దేర్ అండి. నేచర్ ఏదో సంథింగ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ గా. మేఘాలయ ఆపోజిట్ ఆ పిక్చర్ వాట్సాప్ లో పెడతా అన్నారు హెచ్ఓడి సార్. ఒకసారి పెట్టి దాని మెజర్మెంట్ కోసం కొన్ని పెట్టండి సార్. ఒకసారి అలాగే మ్యామ్. అది మీరు అవన్నీ కొంచెం అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో రేపు తీసుకుంటారా సార్ జర్నీకి? లేదమ్మా, రేపు కాదు. ఈ అందరికి ఒకసారి అందరి దగ్గర ఉన్నాయి అనే తర్వాత ఈ వీక్ లో గానీ నెక్స్ట్ వీక్ లో గానీ స్టార్ట్ చేసేస్తారు. ఇంకా ఎవ్రీ వీక్ ఉంటాయి. ఒకసారి అందరి దగ్గర దట్ పాట్, నేతి పాట్ అండ్ సూత్ర నేతి అనేది ఒకటి అమ్ముతారు. సూత్రం అంటారు. ఆ రెండు మీరు అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ రెండు మెజారిటీ పీపుల్ దగ్గర ఉంటే విల్ స్టార్ట్ అండి. లోకల్ పీపుల్ కెన్ కమ్ టు ద డిపార్ట్మెంట్. అది ఇంకా నాకు తెలీదు. లేదు అంటే ఆన్లైన్ లోనే చేసి చూపిస్తారు. మీకు మరీ ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు డిపార్ట్మెంట్ కి రావచ్చు. బట్ ఇట్ విల్ ఇన్ఫార్మ్ యూ బై హెచ్ఓడి సార్. హెచ్ఓడి సార్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ లోపల మీరు అవి అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సార్ ఒకసారి డీటెయిల్స్ వాట్సాప్ లో పెట్టండి సార్. షూర్ మ్యామ్, ట్రై చేసి నేను వాట్సాప్ లో పెడతాను ఒకసారి. పెడతాను సార్, నా దగ్గర ఉంది పెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను ఇప్పుడే 10 minutes లో పెడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. Good day. Thank you, sir. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్.